గురజాల నియోజకవర్గం ఉమ్మడి గుంటూరు జిల్లానే మరో పక్క చూసుకుంటేనేమో ప్రస్తుత పల్నాడు జిల్లాలోనే అత్యంత సున్నితమైన మరియు కీలకమైన నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ గురజాల నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం. ఈ పిన్నెల్లి గ్రామంలో రాజకీయ వర్గపోరులు ఎక్కువగా ఉంటాయి. ఇది స్థానికంగా కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. తాజాగా చూసుకుంటే మరొకసారి ఈ పిన్నెల్లి గ్రామం వార్తల్లోకి ఎక్కింది. ఏదైతే సాల్మన్ అనేటువంటి వ్యక్తి చనిపోయిన సంఘటన దృష్టిలో ఉంచుకొని నిన్నటి రోజున ఈ యొక్క ఎవరైతే గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కాసు మహేష్ రెడ్డి గారు ఆ యొక్క వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆ సాల్మన్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుంటే పోలీసులు ఆపుతున్నారు. అసలు మొత్తానికి చూసుకుంటే ఇదే పిన్నెల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు అందరూ కూడా 200 కుటుంబాల పైచులకు అసలు ఆ గ్రామంలో ఉండకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరిమేసిందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? అసలు ఇదే పిన్నెల్లి గ్రామంలో 2019 నుంచి 24 మధ్య ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో అప్పుడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కూడా చూసుకుంటే అసలుకి ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇటువంటి బాధితులందరి కోసం ఒక ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు అసలు ఉంటున్నారా లేదా అంటే కాసు మహేష్ రెడ్డి గారేమో అసలు అక్కడ ఎవరు ఉండట్లేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా తరిమేశారు, భయభ్రాంతులు గురి చేసి పంపించారని చెప్పి చెబుతున్నారు. ఈ హత్య కూడా కుట్ర పన్ని చంపేశారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు వాస్తవాలు ఏంటి? ఆ పిన్నెల్లి గ్రామానికి సంబంధించి కావచ్చు, ఈ హత్యకి సంబంధించి కావచ్చు, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిపల్లి శ్రీనివాసరావు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఈ గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తాజాగా జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క సాల్మన్ చనిపోయిన సంఘటన గురించి అసలు ఊర్లోకి వెళ్ళనివ్వట్లేదు, పోలీసులు అడ్డుపడుతున్నారు, మా కార్యకర్తలతో మేము వెళ్ళాల్సి ఉంటే ఆ కుటుంబానికి మేము అండగా ఉండాలంటే అడ్డుకుంటుంది కూటమి ప్రభుత్వం, స్థానికంగా నాయకులు అడ్డుపడతామని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పిన ఇదంతా వీడియో వైరల్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా బలంగా చెప్పుకుంటున్నారు. అసలు కుట్ర పన్ని చంపారని చెప్పేసి చెబుతున్నారు. మరో పక్క చూసుకుంటేనేమో అసలు ఆ ఊర్లో ఉండనివ్వట్లేదని చెప్పి చెబుతున్నారు. ఇంకా ప్రధానంగా చెప్పుకోవాల్సింది మొదటిసారి ఏమో 5 మంది అన్నారు, తర్వాతనేమో 5 మంది కార్లు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు అని చెప్పేసి కాసు మహేష్ రెడ్డి మాట మార్చడం గురించి కావచ్చు, వీటన్నిటి గురించి ఆ యొక్క ఏదైతే చనిపోయిన సంఘటన గురించి వాస్తవాలంటే మీరేమంటారు? మీకు వాళ్ళ దుష్ప్రచారానికి అంతు లేకుండా పోయిందండి. పల్నాడులో అత్యంత సున్నితమైన నియోజకవర్గాలు గురజాల, మాచర్ల, ఇంకా వినుకొండ, లేకపోతే ఇంకా ఉన్న చోట్ల అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రం ఒక రకమైన సెన్సిటివ్ ఉంటుంది. ఈ 2 నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాల్లో సెన్సిటివ్గా ఉంటాయి, గురజాల కానీ మాచర్ల కానీ. యాక్చువల్గా ఈ 19 నెలల్లో వైసీపీ నుంచి దాడులు చేసి బాధితులు టీడీపీ వాళ్ళు ఉన్నారు, కానీ వైసీపీ నుంచి మొట్టమొదటి వ్యక్తి అతను చనిపోయింది. ఓకే, వైసీపీకి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు, క్లెయిమ్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. ఓకే, ఈ సాల్మన్ వ్యక్తి ఇప్పుడు ఈ 19 నెలల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, అది కూడా పార్టీలుగా కాకుండా 2 వ్యక్తుల మధ్య స్నేహితులు, బంధువులు కాకపోవచ్చు, 2 సామాజిక వర్గాలు, దళితుల్లోనే 2 వర్గాలు, 2 సామాజిక వర్గాలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళ మాట పెరిగింది. దాంట్లో అతను ఘర్షణలో అతను చనిపోయాడు. ఖచ్చితంగా తప్పే, చనిపోయేంతగా దాడి చేయకూడదు ఎవరు చేసినా. ఏంటంటే మాట కూడా అక్కడితో సరిపెట్టుకోవాలి. కానీ అక్కడ ఆ వాతావరణం, వాళ్ళు మద్యం సేవించి ఉన్నారంట, కాబట్టి ఉద్వేగం, ఉద్రిక్తం, ఇవన్నీ కోపాలు సహజంగానే ఉంటాయి. వాళ్ళు దాడిలో అనుకోకుండానో ఉద్దేశపూర్వకంగానో చనిపోయారు. దానికి రాబందుల్లా వాలేసి కాసు మహేష్ రెడ్డి డెఫినెట్గా వాళ్ళ కార్యకర్తను పరామర్శించవచ్చు, ఆ దాన అంత్యక్రియల్లో పాల్గొనవచ్చు. నువ్వు దండయాత్రకు వెళ్ళకూడదు. నువ్వు 10 మంది కార్యకర్తలు, లేకపోతే 100 మందో 200 మంది కార్యకర్తలతో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళతోటి నువ్వు చేయాలి. మిగతా వాళ్ళందరినీ పోగేసుకెళ్తున్నాడు. ఏదైనా దండయాత్రకు వెళ్తున్నారు మీరు ఏంటన్నా? ఇప్పుడు అంతిమయాత్ర, దండయాత్ర అది ఏంటండి? ఒక వ్యక్తి చనిపోయాడు మీ పార్టీకి సంబంధించిన, అతను ఎలా చనిపోయినా అది ఆ చనిపోయిన దానికి చంపిన వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని మీరు డిమాండ్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో వీళ్ళకి పక్షపాతం లేదు. కేసుగా నమోదు చేశారు. వాళ్ళ సొంత కార్యకర్తను కూడా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ చేశారు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి అంత నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. వాళ్ళ మీద మీరు అంతిమయాత్ర పేరుతోటి దండయాత్ర చేద్దామంటే ఖచ్చితంగా రానివారు, మిమ్మల్ని అడుగు కూడా పెట్టినవరా. అందులో అనుమానం నేనే చెప్తున్నా, ప్రభుత్వం చెప్పేది అడుగు పెట్టనివ్వకూడదు, ఇంటికడే అవసరం చేసేయాలి. అంటే సమాజంలో మీరు ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడి చనిపోతే ఆ ప్రాంతం అంతా అల్లర్లు, అశాంతిని, ఉద్రిక్తతలో రెచ్చగొట్టడానికి మీరెవరు? అసలు మీకేం ఇది ఉంది? ఓడిపోయి ఇంట్లో కూర్చోకుండా ఓవర్ యాక్షన్,
నిజంగా అన్యాయం జరిగితే మీరు చేయొచ్చు. వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకోకపోయినా, వాళ్ళ మీద కేసులు కట్టకపోయినా, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా మీరు ఆందోళన చేయటం, ప్రభుత్వాన్ని నిలదీయటం సహజం. అది ఎవడో తప్పు పట్టరు. అంతేగాని మీరు ఈ చావుల్ని, శవాలని రాజకీయం చేయటం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రతి దానికి వీళ్ళకి అలవాటైపోయింది. అందుకనే ఈ అట్రాసిటీ కేసులు దాని మీద కూడా పెట్టాలి. ఎవడన్నా ఏ కులం గురించి అయినా సరే అసభ్యంగా మాట్లాడినా, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినా, అలాగే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన, సమాజాన్ని విడదీయడానికి చూసిన ప్రతి ఓడి కూడా మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. వాళ్ళు కనీసం 2-3 ఏళ్ళు బెయిల్ రాకూడదు. క్రిమినల్ కేసులు ఎన్నికి, ఎందుకంటే అది అన్నిటికన్నా పెద్ద ప్రమాదకరం. ఉగ్రవాదులతో సమానం వాళ్ళు. ఉగ్రవాదులు ఏం చేస్తారు? దేశద్రోహం చేస్తారు, దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం చేస్తారు, సామూహిక మరణాలు సంభవించేలాగా వాళ్ళు దాడులు చేస్తారు. మానవత్వం లేకుండా వీళ్ళు చేసే దాంట్లో డైరెక్ట్గా బాంబులు లేరు, కానీ వీళ్ళు మా సమాజం మధ్య చిచ్చు పెట్టేస్తున్నారు కదా. మంచినీటి బావిలో విషం కలిపితే సామూహికంగా మరణాలే కదా. వీళ్ళు అలాంటి వాళ్ళు. ఇక్కడ మీకు చూడండి, వైసీపీ అధికారంలోకి వచ్చి 2019లో పల్నాడులో ఆత్మకూరు నుంచి ఒక గ్రామంలో దళితులందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మాదిక సామాజిక వర్గం మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కాంది సీకులకి ఈ దేశంలో తుఫాను వచ్చినప్పుడు షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. ఏమండి, భూకంపాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు షెల్టర్లు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేస్తారు. కాంది సీకులు శబరం అంటారు దాన్ని, శిబిరాలు అంటారు దాన్ని. అలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో శిబిరం ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించి పార్టీ కార్యకర్తలందరినీ అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి చూశారు. కాపాడుకోవాల్సి వచ్చింది. అంటే మీరు అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్దామంటే ఇంటికి గేట్లు తాళ్ళు కట్టారు మీరు. అప్పుడు మీరు ఏమన్నారు? అసలు ఆయన బయటికి రానివ్వలేదు. మీరు వెళ్ళండి 10 మందితో అంటే ఆయన ఇలాగే ఎప్పుడు దండయాత్రకు వెళ్ళలేదు. ఎప్పుడు పరామర్శకు వెళ్ళాడు. ఉద్దేశంతో దేనికోసం వెళ్తున్నాడో దానికోసమే వెళ్ళి అంతవరకు కన్సైన్ అవుతాడు. ఆయన జెంటిల్మెన్, స్టేట్స్మెన్, మంచి రాజనీతిజ్ఞుడు అతను. మీలో ఆ లక్షణాలు ఎక్కడ కనపడ, భూతద్దం కాగడా పెట్టి వెతికినా కనపడవు. మీరు ఎంతసేపు దాడి, దండయాత్ర, యుద్ధం, ఎదురుదాడి, సభ్య పదజాలం, అసత్య ప్రచారాలు, విష ప్రచారాలు, ఇదే కదా మీ ఆలోచన. ఈ 19 ఏళ్ళ నుంచి ఎంత వికృతంగా ఉంది మీ పోకడ. మీరు నిజంగా అతని మద్దతు తెలపాల, కుటుంబానికి ఆదుకోవాలనుకుంటే మీరు 100 మందో 200 మందితో వెళ్ళండి. శుభ్రంగా ఆయన అంత్యక్రియల్ని, అంతిమయాత్రని ఘనంగా నిర్వహించండి. ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పండి. ఆర్థిక సహాయం చేయండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మంచి పోషణ ఇస్తాం, మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పండి. వాళ్ళ పిల్లలు ఉంటే ఇవన్నీ మానేసి 10,000 మందితో వస్తాం, 20,000 మందితో వస్తాం, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతాం, మమ్మల్ని రానివ్వట్లేదు. ఖచ్చితంగా రానివ్వకూడదు. అంటే అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు, ఇద్దరి మధ్య ఘర్షణ, దాని ఆ ప్రాంతం, ఆ గ్రామాల చుట్టుపక్కలంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడానికి మీరెవరు? అసలు మీరు నాయకులేనా? అంటే సవాళ్ళ మీద పడిపిక్కు తినే రాబందుల రక్తం తాగే రక్త పిశాచుల్లా మారేటటే ఆంధ్రప్రదేశ్ని బతకనే ఉండాయి. అది పసిబిడ్డలాంటి ఆంధ్రప్రదేశ్ని, పొత్తిళ్లలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డని 5 ఏళ్ళు మీరు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఆ విభజన జరిగినట్టు ఎలాగుందో అలాంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అంతకన్నా దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. తిరిగి మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకుని మళ్ళీ తిరిగి లేచి నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఈ రకంగా వాళ్ళు చేసేవాళ్ళని కూడా చేయనివ్వకుండా చెడగొట్టడం మీరు ఎలాగే చేయలేదు. అమ్మ పెడతా అడుక్కు తిననివ్వదన్నట్టు మీదేంటి దారుణం ఇది. అందుకని మీ పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ఇలాంటి శాస్త్రాలు చేసినంతకాలం మీకు ఇంకా దూరం అవుతారు. కాసు మహేష్ రెడ్డి, మీరు నిజంగా కనుక ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనుకుంటే ₹1 కోటి ఆర్థిక సాయం చేయండి. మీ జగన్మోహన్ రెడ్డి చెప్పి దొబ్బేసిన డబ్బులు ఉన్నాయి కదా, ఏంటండి, మీరు అందంగా వెళ్ళి పరామర్శ చేయండి. ఎవడొద్దన్నాడు? పైగా అక్కడ ఎమ్మెల్యే గారు ఎర్రపత్ని శ్రీనివాస్ గారు, ఆయన ఏదో నిజంగా ఆయన చాలా సంయమనం పాటిస్తున్నాడు, చాలా ఓపికగా ఉన్నాడు. అంతే అంటారా? ఖచ్చితంగానే. వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుభవించిన బాధలు ఏదైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి అధికారంలో వీళ్ళు ఎంత అణిచివేతకు గురయ్యారో, ఎంత అభద్రతాభావానికి గురయ్యారో, ఒకసారి అధికారంలోకి వచ్చిందంటే ఎవరైనా సరే తిరగబడి వీళ్ళ సంగతి చూడాలనుకుంటాడు కదా. మరి చూడలేదు కదా. అసలు అలాంటి ఇన్సిడెంట్లు ఒక్కటి కూడా జరగలేదు కదా. మాచర్ల బ్రహ్మారెడ్డి గారు కొత్త రగిలిపోతూ ఉన్నాడు కదా. చంద్రయ్య గారిని రోడ్డు మీద పీకల కోసం చంపేశారు కదా. ఇలా ఆ చంపేసిన వాళ్ళు ఇవాళకి రోడ్డు మీద తిరుగుతున్నారు కదా, ఆ గ్రామాల్లో ఉన్నారు కదా. అప్పుడు వైసీపీ వాళ్ళు దెబ్బకే తెలుగుదేశం వాళ్ళు గ్రామాలు ఇడిచిపెట్టి ఎక్కడికో పోయారు. పొరపాటున ఎదురాత్రి గడన వస్తే క్యాచ్ కొట్టి చంపేశారు. ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లో కసక్కని పీక్ వచ్చి చంపేశారు. గుర్తుందా నీకు? 2019-20లో ఏంటండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రీనివాసరావు గారికి, ఎర్రపత్ని శ్రీనివాసరావు గారి సన్నిహితుడు అతను. ఏంటండి, మరి అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా సేఫ్గా ఉన్నారు. వాళ్ళు అనవసరంగా పడుకున్న గుర్రం లేపు దండించుకోండి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఏంట్రా ఈ గోల, ఈ సంగతాన్ని ఒకసారి లేచి వాళ్ళు జూలిపించారంటే మీరు అందరూ ఇబ్బంది పడతారు. మీరు ఇంట్లో పోయి దాక్కుంటాడు, అతను ఎలా పోతాడు, మీరేమో నర్సరాపేట అక్కడికి పోయి దాక్కుంటారు. అక్కడ ప్రత్యక్షంగా అనిపించి దాళ్లే కదా. హాయిగా
తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు. మాట అనుకుంటారు కానీ ఎవరు బతుకాలు బతుకుతున్నారు. మీరు వెళ్ళి మళ్ళీ వాళ్ళ మధ్య కొత్తగా చిచ్చి పెట్టడం ఏంటి? ఇప్పుడు ఈ రకమైన ఉద్రిక్తులు వాళ్ళు ఓహో వీళ్ళతో ఇలా ఉంది కాబట్టి ఈసారి జాతకం ఉండాలి, వీళ్ళు మళ్ళీ రానివ్వకూడదు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి. అంతే కదా, మీరు చేసిన గుర్తుకొస్తాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి మన పార్టీ మన ప్రభుత్వం ఇలాంటి దాన్ని ఎంకరేజ్ చేయదని వాళ్ళందరూ కూడా సర్దుకుని వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ అసంతృప్తి అసహనం ఉంది. మీరు ఎలాంటికి గెలికారు ఇంకో రేపు మీరు ఒక 30,000 మంది 25,000 మందితో వెళ్ళి అడవాడు చేశారు అక్కడ, వీళ్ళకి ఒళ్ళు మండుద్ది. దానివల్ల నష్టపోయేది ఎవరు? మళ్ళీ మీ కార్యకర్తలు నష్టపోతారు అక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం అసలు యాక్సెప్ట్ చేయకూడదు. అసలు నేను ఇంకా 200 మంది పర్లేదు వెళ్ళొచ్చు అనుకుంటున్నాను. కాసు మహేశ్వర్ రెడ్డి ఇంకొక 6 తప్ప ఎవడ వెళ్ళకూడదని చెప్పాలి. వెళ్తే మోకాలు చెప్పులు కాబట్టి ఈడ్చుకుంటూ పోయి లోపల పడేయాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు ఇచ్చిన నియమ నిబంధనలు పాటించుకుంటూ చేసినప్పుడు వాళ్ళు గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే దారిలోకి ఉంటారు. అలా తీసుకోకపోతే పోలీసులు కూడా ఉదాసీనంగా ఉండబట్టి ఏమంటే పైనుంచి ఆర్డర్ పైనుంచి వచ్చే ఆర్డర్ నేను దవడ మీద లాగ్ కొట్టేస్తే నీ పైనుంచి వచ్చేదాకా ఆగుతావు, నువ్వు తిరగబడి కొట్టవా ఏంటండి? ఇప్పుడు నేను ఎవడో పడేయాలని కొట్టించడంగో పైనుంచి చెప్పేదాకా ఆగుతావు, నువ్వు ఏమన్నా ఎర్రగొట్టి పాడతావు కదా. పోలీస్ అధికారులు ఉంటారండి, సిఏలు డిఎస్పీలు ఎస్ఐలు ఉన్నాయి. వాళ్ళు ఎవడన్నా పట్టు కొట్టేస్తే ఊరుకుంటారు? వాళ్ళు పైనుంచి చెప్పాలంటారా? అంటే ప్రజలకి మీద దాడులు చేస్తే ఎందుకు ఊరుకుంటున్నారు మీరు? కొట్టేసి అప్పుడు పైకి చెప్పండి. మీరు ఇప్పుడు వ్యాస్ గారు ఇలాంటి వాళ్ళు అలాగే ఉండేవారు కాబట్టి వాళ్ళు మంచి పేరు వచ్చింది అధికారులకి. పోలీస్ అధికారులు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలా. వాళ్ళ డిపార్ట్మెంట్ మీరు వ్యక్తులుగా కాదు, ఆ కాకి యూనిఫామ్ వేసుకున్న తర్వాత దాన్ని పరువు కాపాడాలా. ఇలా జగన్మోహన్ రెడ్డి లాంటి వీళ్ళందరూ బందిపోడు దొంగలు కదా, దొంగలకు భయపడుతున్నట్టు మీరు అసలు మీరంటే వాళ్ళు భయపడాలి. మీరు ఏదైనా ఒక గీత దాటకూడదు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాస్ మ్యాజిస్ట్రేట్ అంత ఓవరాక్షన్ అనవసరం. వాళ్ళు ఎంత గింజుకున్నా, ఎన్ని పిల్లిమొక్కలు వేసినా, తలకిందులుగా తపస్సు చేసినా, మోకాళ్ళతో దేగుతో పాదయాత్రల్లో ఇలాంటివి చేసినా ప్రజలు మాత్రం దరిదాపుల్లో రానివారు. అధికారానికి ఆమడ దూరంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళదే గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.